మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. పేదింటి పడతలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. అతివల అభ్యున్నతికి ప్రాధాన్యమివ్వాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వివిధ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తుంది. జిల్లాల్లో వివిధ సంక్షేమ పథకాల కింద మహిళా లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు నిరంతరం కలెక్టర్లను అప్రమత్తం చేస్తోంది. గడిచిన 8 నెలల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ కలిపి మొత్తం 10,64,277 మంది మహిళలకు పింఛన్లు, డ్వాక్రా, దీపం 2 ప్రభుత్వ పథకాల ద్వారా 4,418 కోట్ల ఆర్థిక ప్రయోజనాలను అందించారు. అలాగే 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు 4,000 కోట్లు కేటాయించారు. దీపం 2 పథకం కింద 90.1 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. డ్వాక్రా మహిళలకు మెప్మా, శ్రీనిధి ద్వారా 1,000 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందిస్తున్నారు. మహిళా లబ్ధిదారులు అత్యధికంగా ఉన్న జిల్లాలో శ్రీ సత్యసాయి, కాకినాడ టాప్లో నిలిచాయి. అతి తక్కువ మహిళా లబ్ధిదారులతో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా చివరి స్థానాల్లో ఉన్నాయి. కర్నూలు, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ లక్ష్యం కంటే ఎక్కువ సంఖ్యలోనే మహిళలకు ప్రయోజనాలు అందుతున్నాయి. మిగిలిన జిల్లాలో లక్ష్యంలో 80% నుంచి 99% వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ జిల్లాల్లోనూ లబ్ధిదారుల సంఖ్యను 100%కి చేరేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు మే నెలలో అమలు చేయనున్న తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. దీనివల్ల మరింత మంది మహిళలకు సంక్షేమ ప్రయోజనాలు దక్కనున్నాయి. ఇవి కాకుండా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నారు. కుట్టు పనిలో 90 రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ఇటీవల 175 నియోజకవర్గాల నుంచి 102,832 మంది మహిళలను ఎంపిక చేశారు. ఈ మిషన్ల కొనుగోలుకు 255 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అలాగే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్కార్ట్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడం కోసం కెటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్తో సెర్ప్ ఒప్పందం చేసుకుంది. చిన్న తరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కెఫేతో ఒప్పందం కుదుర్చుకోవాలని సెర్ప్ భావిస్తోంది. వివిధ సేవా రంగాల్లోని మహిళల భాగస్వామ్యాన్ని విస్తరించి వారి ఆదాయ మార్గాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తోంది. సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్తో నిర్వహించే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో భేటీ అవుతారు. తర్వాత నియోజకవర్గానికి చెందిన ప్రజలతో ప్రజా వేదిక నిర్వహించనున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చిస్తారు.